గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాదగిరి గ్రామం నుంచి చైనా దేశం వరకు గల ఒక పురాతనమైన రహస్య రహదారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యాదగిరి గ్రామం నుంచి చైనా వరకు గల ఈ రహస్య రహదారిని సిల్క్ రోడ్ అని అంటారు. వాస్తవానికి సిల్క్ రోడ్ అనేది ఒక ప్రత్యేకమైన నెట్వర్క్లో కూడిన రహదారి. ఈ రహదారికి మార్గమధ్యంలో అనేక రహదారులు వచ్చి చేరుతాయి. ఆచార్య నాగార్జున క్రీస్తు శకం 150 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల మధ్యకాలంలో నివసించిన ఒక గొప్ప భారతీయ తత్వవేత్త అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాము. మహాయాన బౌద్ధ మతంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఆచార్య నాగార్జున. ఈయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాదగిరి గ్రామంలో ఒక సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆచార్య నాగార్జునకు స్థిరచరాస్తులు ఏ విధంగా ఉండేవో ముందుగా తెలుసుకుందాం. ఆచార్య నాగార్జునకు 100 ఎకరాల మాన్యము, వెండి, బంగారంతో పాటుగా 100 ఏనుగులు, 100 గుర్రాలు, 100 ఆవులు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. వీరి కుటుంబం ఏనుగులు, గుర్రాల ద్వారా చైనా మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆచార్య నాగార్జున మహాయానము, మహాప్రయాణము యాదగిరి గ్రామం నుంచి చైనా దేశం వరకు ఏ విధంగా సాగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిల్క్ రోడ్ యాదగిరి గ్రామం నుంచి బయలుదేరి నార్త్ వెస్ట్ చైనాలోని క్విన్ జాంగ్ ఉయిగర్ అనే ప్రాంతం దగ్గర ఆగిపోతుంది. ఈ సిల్క్ రోడ్ గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సిల్క్ రోడ్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాదగిరి గ్రామం నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, విశాఖపట్నం మీదకుండా తూర్పు తీర ప్రాంతాలను కలుపుకుంటూ బరంపురం, పూరి నగరాలను కలుపుకుంటూ ఒరిస్సాకు చేరుతుంది సిల్క్ రోడ్. అక్కడి నుండి కలకత్తా మహానగరం మీదుగుండా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది సిల్క్ రోడ్. పశ్చిమ బెంగాల్ నుంచి ఢాకా, చిట్గాంగ్ నగరాలను కలుపుతూ బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది సిల్క్ రోడ్. పశ్చిమ బెంగాల్ నుంచి యాంగాన్, మాండలే నగరాల మీదకుండా మయన్మార్లోకి ప్రవేశిస్తుంది. మయన్మార్ నుంచి బయలుదేరిన ఈ రహదారి కన్మింగ్, దాని అనే నగరాలను కలుపుకుంటూ చైనాలోని యున్నన్స్ అనే ప్రావిన్స్కు చేరుతుంది. చైనాలో ప్రవేశించిన ఈ రహదారి చెంగ్డు, లెషాన్ అనే నగరాలను కలుపుకుంటూ చైనాలోని సిచోన్ అనే ప్రావిన్స్కు చేరుతుంది. సిచోన్ ప్రావిన్స్ నుంచి బయలుదేరిన ఈ రహదారి చైనాలోని ల్యాంజ్హౌ, డునోహాంగ్ నగరాల మీదకుండా గ్యాన్షూ ప్రాంతానికి చేరుతుంది. ఆ తర్వాత ఉరింకి, క్యాష్గర్ నగరాలను కలుపుతూ క్విన్ జాంగ్ ఉయిగర్ అనే చైనాలోని ఒక ఆటోనమస్ ప్రాంతానికి చివరి అడుగు వేస్తుంది సిల్క్ రోడ్. చిట్ట చివరిగా నార్త్ వెస్ట్ చైనాలో ఈ సిల్క్ రోడ్ ఆగిపోతుంది. అక్కడి నుంచి సెంట్రల్ ఏషియాకు, యూరోప్కు వేరువేరు మార్గాలు ఉంటాయి. యాదగిరి గ్రామం నుంచి నార్త్ వెస్ట్ చైనా వరకు ఉన్న ఈ సిల్క్ రోడ్ ద్వారా ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.